హాయ్ అండి అందరికీ. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ రియలీ వెరీ సారీ, లాస్ట్ 1 వీక్ నుంచి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను, ఒక ఎమర్జెన్సీ ఉండడం వల్ల. సో ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కంప్లీట్గా మనము లాస్ట్ వీడియో వరకు మనం 22 రూల్స్ అయితే చూసాము. ఈ వీడియో నుంచి 23 రూల్స్ నుంచి చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రూల్ నెంబర్ 23 ఏంటి అంటే, యాజ్ అనేటటువంటి ఒక యాడ్వర్బ్ని ఎలా వాడాలి, దాని నుంచి వచ్చేటటువంటి ఎర్రర్ డిటెక్షన్స్ ఏంటో చూద్దాము. యాజ్ అంటే అసలు తెలుగులో ఏంటి? దానిలాగా అని, దానికని, దీనిలాగా అని ఏదైనా మనం ఒక కంపారిజన్ చెప్పుకుంటాం కదా, అలాంటి దాన్ని యాజ్ అని పిలుస్తాం. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి కొన్ని వర్బ్స్ ఉంటాయి. ఆ వర్బ్స్ తర్వాత యాజ్ అనేటటువంటి తప్పనిసరిగా రావాలి. కొన్ని ప్రత్యేకమైన వర్బ్స్ ఉంటాయి, వాటి తర్వాత యాజ్ అనేటటువంటిది రాకూడదు. అంటే ఏ వర్డ్ తర్వాత యాజ్ రావాలి, ఎలాంటి వర్బ్ తర్వాత యాజ్ రాకూడదు అని చెప్పేదే ఈ రూల్ అన్నమాట. సో తొందరలోనే ట్రైపాడ్ తీసుకుంటాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, కొన్ని వర్బ్స్ ఉంటాయి, ఆ వర్బ్స్ తర్వాత యాజ్ అనేది తప్పనిసరిగా వాడుకోవాలి అని చెప్తున్నా. అయితే అలాంటివి ఏంటి ఆ వర్బ్స్ అంటే చూడండి, ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్, రెస్పెక్ట్, డెపిసిట్, పోర్ట్రే, వ్యూ, నోన్, ఎక్సెట్రా. ఇలాంటి పదాల తర్వాత యాజ్ అనేటటువంటి వర్డ్ తప్పనిసరిగా రావాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్, అతనిని ఒక ఫ్రెండ్గా చూడండి. ఈ గా అనేటటువంటి వాడడానికి ఇక్కడ యాజ్ అనేటటువంటిది యూజ్ చేస్తారు. ద లా డిఫైన్స్ హిమ్ యాజ్ ఎ సిటిజన్, చట్టం అతన్ని పౌరుడిగా నిర్వహిస్తోంది లేదా సూచిస్తోంది అనేటటువంటి అర్థం. దే రిగార్డ్ హర్ యాజ్ అన్ ఎక్స్పర్ట్, వాళ్ళు రిగార్డ్ చేస్తున్నారు ఏంటి అంటే, తను ఒక ఎక్స్పర్ట్గా వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, ఆమెను ఎక్స్పర్ట్గా చెప్తున్నారు. ఇలా మనము ఒక పోలిక చెప్పడానికి తను అది, లేకపోతే తను అలాగా, తను ఇలాగా అని చెప్పడానికి మనం యాజ్ వాడతాం. అండ్ అలాగే ఇలాంటి కొన్ని యాడ్వర్బ్స్ తోటి యాజ్ అనేటటువంటిది రాకూడని కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు ఏంటో చూద్దాం. అలర్ట్, నేమ్, థింక్, కన్సిడర్, కాల్, మేక్, చూస్, అపాయింట్. ఇప్పుడు సపోజ్ అపాయింట్ అంటే మనందరికీ తెలుసు. మనము ఏదైనా ఒక పోలిక చెప్పేటప్పుడు మాత్రం యాజ్ని వాడతాము. కానీ అపాయింట్ అంటే ఏంటి చెప్పండి? జనరల్గా అపాయింట్ చేసుకున్నారు అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక పోస్ట్లో ఆమెను తీసుకున్నారు. అపాయింట్ లాగా అని అసలు మనం వాడతామా? ఇప్పుడు నేమ్ ఉండింది, తన పేరు ఏంటి? తన పేరు రాణి అని చెప్పుకుంటాం. తన పేరులాగా రాణి అలా మనం వాడం కదా. అంటే మనకి పేరులాగా, ఆలోచనలాగా అలాంటి వాటిని మనం తెలుగులో చెప్పేటప్పుడే ముఖం చిట్లిస్తాం, ఇదేంటి భాష వేరేలాగా ఉండింది అని. ఇలాంటి భాష మనకి ఇంగ్లీష్లో కూడా ఉండింది. సో ఆ పదాల వెనక మీరు యాజ్ రాకూడదు. పేరులాగా, లాగా అని నేను తెలుగులో వాడనప్పుడు నేను నేమ్ యాజ్ అని కూడా ఎందుకు వాడతాను? అలాగా ఇలాంటి పదాలు ఉంటాయి. మనకి యాక్చువల్లీ ఇలాంటి పదాలు ఉన్నాయి లేనివి అని తెలుసు, బట్ ఒక గ్రామాటికల్ రూల్ ఇలా ఉంటుందని చెప్పడం కోసం అన్నమాట. అలర్ట్, నేమ్, థింక్, కన్సిడర్, కాల్ పిలవడం అంటారు. పిలవడం లాగా ఏంటి? సో కాల్, మేక్, చూస్ ఇలాంటి వాటి వెనక యాజ్ రాకూడదు అని చెప్పేటటువంటిది ఈ రూల్ అన్నమాట. ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కన్సిడర్ యాజ్ ఇంటెలిజెన్స్, తను ఇంటెలిజెంట్ లాగా మీరు తీసుకోండి. ఏంటి? తను ఇంటెలిజెంట్ అని చెప్తాం అంతే. కాల్ యాజ్ ఎ హీరో, ఆయన్ని హీరోలాగా పిలుచుకోవడం ఏంటి? ఆయన హీరోనే. ఓకే. నేమ్ యాజ్ ఎ క్యాప్టెన్ లాగా పేరు ఉండడం ఏంటి? నేమ్ క్యాప్టెన్ అలా పిలుచుకోవాలన్నమాట. ఓకే, ఇది యాజ్కి సంబంధించింది. రూల్ నెంబర్ 23 ఫాస్ట్గా చెప్పేస్తాను. సో నెక్స్ట్ రూల్ నెంబర్ 24. రూల్ నెంబర్ 24 ఏం చెప్తోందంటే, మనకి కంజంక్షన్ అనేటటువంటి ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ఏంటి అంటే ఆల్దో అనేటటువంటి వర్డ్, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అనేటటువంటివి చూడాలి. ఏంటి అసలు కంజంక్షన్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా 2 వర్డ్స్ కానీ 2 ఫ్రేజెస్ కానీ 2 సెంటెన్సెస్ కానీ కలిపితే ఒక కంప్లీట్ ఒక అర్థం వచ్చేటటువంటి మీనింగ్ అవుతుంది.
దానికోసమే మనం కంజెక్షన్ వాడతాం. అలాంటి కంజెక్షన్స్ ఏమేమి ఉంటాయి అందరికీ తెలుసు కదా, ఇవి అందరికీ తెలిసినవే. కంజెక్షన్స్ అంటే అండ్, బట్, ఆర్, బికాజ్, సో, ఆల్దో, తో, ఇఫ్, వెన్, వైల్, సిన్స్, అన్లెస్, ఇవన్నీ కూడా కంజెక్షన్స్. గుర్తుపెట్టుకోండి, 2 పదాలని, 2 ఫ్రేజెస్ని, 2 సెంటెన్స్ని కలిపేటటువంటి పదాన్ని కంజెక్షన్ అని పిలుస్తారు. అయితే ఇందులో ఆల్దో అనే ఒక కంజెక్షన్కి ఒక ప్రత్యేకమైనటువంటి రూల్ ఉండింది. దాని గురించి మనం చెప్పుదాం. ఆల్దో అంటే అయినప్పటికీ లేదా ఉన్నప్పటికీ, అయినా కూడా. ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను జిమ్కి వెళ్తున్నాను అయినా కూడా వెయిట్ తగ్గట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా? ఇందులో 2 ఉన్నాయి. జిమ్కి వెళ్ళడం నార్మల్ థింగ్, రోజు వెళ్ళేదే. కానీ ఇక్కడ మెయిన్ ఏంటి, నేను జిమ్కి వెళ్తున్నా కానీ బరువు తగ్గడం లేదు అనేటటువంటిది మెయిన్ పాయింట్ కదా. నువ్వు వెళ్తున్నావు కదా అని అంటారు, అంటే అది రెగ్యులర్గా జరిగే పని చేసినా కూడా బరువు తగ్గట్లేదు చూసారా, అది మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ విషయంలో. అంటే ఒక నెగిటివ్ మీనింగ్ కనిపిస్తోంది కదా. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అంటే ఈ మాట నేను ఈ జిమ్ అనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానో చెప్తా వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్దో హీఈస్ రిచ్ హీఈస్ అన్హ్యాపీ. ఆల్దో రావడం వల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు, అతను రిచ్ అయినప్పటికీ హీఈస్ అన్హ్యాపీ. ఇప్పుడు ఆల్దో తీసేస్తాం. హీఈస్ రిచ్ బట్ హీఈస్ అన్హ్యాపీ అంటే ఏంటి, అతను రిచ్చే కానీ అతను సంతోషంగా లేడు. ఇది ఒక పదం. ఆల్దో హీఈస్ రిచ్ హీఈస్ అన్హ్యాపీ, అతను ధనవంతుడు అయినప్పటికీ సంతోషంగా లేడు. బట్ వస్తే కానీ, అయినప్పటికీ వస్తే ఆల్దో. ఇక్కడ ఒక మీకు తేడా తెలుస్తోంది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే, ఆల్దో అనేటటువంటిది ఒక సబార్డినేటింగ్ కంజెక్షన్. దిస్ మీన్స్ అంటే అది అంటే ఏంటి అంటే, ద క్లాజ్ విచ్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాజ్ విచ్ నీడ్స్ ఏ మెయిన్ క్లాజ్ టు మేక్ ఇట్ కంప్లీట్. దీని అర్థం ఏంటి అంటే, క్లాజ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మీనింగ్ గల ఒక సెంటెన్స్ చెప్తాం కదా, అంటే ఒక విషయం చెప్తాం కదా, దాన్ని క్లాజ్ అని చెప్తాం. ఆల్దో అనేటటువంటిది ఒక సబార్డినేటరీ కంజెక్షను. అది ఆల్దోతో స్టార్ట్ అయినప్పుడు మనకి ఓన్లీ ఒక సబార్డినేట్ క్లాజ్ మాత్రమే తెలుస్తుంది. దానికి ఎప్పుడైతే మెయిన్ క్లాజ్నే యాడ్ చేస్తామో అప్పుడు ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. దాని అర్థం ఇప్పుడు నేను మీకు చెప్తా. ఆల్దో హీఈస్ రిచ్, ఆల్దో అనేది ఏంటి, ఒక కంజెక్షన్. హీఈస్ రిచ్ అని ఎందుకు చెప్తున్నాను, ఇది మొత్తం ఒక సబార్డినేటరీ క్లాజ్. అతను రిచ్ అయినప్పటికీ, ఎవరైనా చెప్తున్నారు అతను రిచ్ అయినప్పటికీ అని ఆగారనుకోండి, ఆ తర్వాత అయితే ఏంటి అని మనం ఆశ్చర్యంగా చూస్తాం. అంటే నెక్స్ట్ చెప్పబోయేదే కదా మెయిన్ ఇంటెన్షన్. హీఈస్ అన్హ్యాపీ, మెయిన్ క్లాజ్. ఆల్దో హీఈస్ రిచ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అయితే హీఈస్ అన్హ్యాపీ అనేటటువంటిది మెయిన్ క్లాజ్. నువ్వు ఇక్కడ వరకు చెప్తావు, మనం ఏదో వేరే వాళ్ళు ఏదో చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా వింటాం. ఆల్దో హీఈస్ రిచ్ అంటే మనం నోరల్లో పెట్టి చూస్తామా, అయితే రిచ్చే కదా ఇంకేంటి ప్రాబ్లం అన్నట్టు చూస్తాం కదా. ఎప్పుడైతే హీఈస్ అన్హ్యాపీ అని చెప్తాడో ఈ సెంటెన్స్ మొత్తం కంప్లీట్ అయినట్టు. ఇదే ఇక్కడ డెఫినేషన్లో రాసి ఉండిందనమాట. ఓకే, ఇప్పుడు ఈ సబార్డినేట్ క్లాజు అండ్ మెయిన్ క్లాజు కలిస్తేనే కదా ఒక పూర్తి అర్థం వస్తుంది. ఇది ఆల్దోకి సంబంధించింది. అయితే ఆల్దో వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, అవేంటో చెప్తా. ఆల్దో ఉన్న సెంటెన్స్లో ఎట్టు కూడా వాడచ్చు. అంటే ఏమంటున్నానంటే, ఆల్దో హీఈస్ రిచ్ ఎట్ హీఈస్ అన్హ్యాపీ అంటే అతను రిచ్గా ఉన్నప్పటికీ ఇంకా సంతోషంగా లేడు. ఇది కూడా ఒక మంచి అర్థం వచ్చేదే కదా. అంటే ఈ సెంటెన్స్లో నువ్వు ఎట్ రాసినా రాయకపోయినా ఈ సెంటెన్స్ కరెక్ట్. ఎట్ రాసినంత మాత్రాన ఇది తప్పు అని మాత్రం కాదు. ఇదొకటి అయిపోయింది. ఇప్పుడు ఆల్దో ఉన్నప్పుడు మీరు ఆల్దోతో సెంటెన్స్ కంప్లీట్ చేయండి, లేదా ఆల్దో ఉన్నప్పుడు ఎట్టు వాడినా కరెక్ట్ అవుతుంది. బట్ ఆల్దో ఉన్నప్పుడు బట్ వాడకూడదు అనేటటువంటిది ఇంకొక విషయం. ఎందుకంటే నేను చెప్తా చూడండి, అయినప్పటికీ ఇది జరగలేదు అది జరగలేదు అని ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను అయినప్పటికీ బరువు తగ్గలేదని చెప్తాం, కానీ నేను జిమ్కి వెళ్తున్నాను అయినప్పటికీ నేను బరువు తగ్గాను అని చెప్పాం కదా. అంటే మనకు నెగిటివ్ మీనింగ్ వచ్చే ఒక అర్థం వస్తేనే అయినప్పటికీ అని చెప్తాం. అలాంటప్పుడు నువ్వు బట్ చెప్పినా అదే ఒక నెగిటివ్ మీనింగ్ చూపిస్తుంది. కాబట్టి మీరు బట్ అనేటటువంటిది యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు.
ఆల్దో తర్వాత క్లాజ్ వస్తుంది, ఇంకొక క్లాజ్ వస్తుంది. చూడండి, ఆల్దో తర్వాత ఒక క్లాజ్, ఇది ఇంకొక క్లాజ్. ఆ ఫార్మాట్లో ఉంటే సెంటెన్స్ కరెక్ట్. ఆల్దో తర్వాత క్లాజ్ వస్తుంది, ఎట్ దాని తర్వాత క్లాజ్ వస్తుంది. ఆల్దో క్లాజ్ ఎట్ క్లాజ్, ఇది కరెక్ట్. ఆల్దో తర్వాత క్లాజ్ వచ్చి ఈ నెక్స్ట్ క్లాజ్కి బట్ వస్తే చూసారా, ఆ సెంటెన్స్ రాంగ్ అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఆల్దో హీ వాజ్ టైర్డ్ బట్ హీ కంప్లీటెడ్ ద వర్క్. అతను టైర్డ్గా ఉన్నప్పటికీ వర్క్ కంప్లీట్ చేశారంటాం, కానీ అతను టైర్డ్గా ఉన్నప్పటికీ కానీ వర్క్ కంప్లీట్ చేశాడు అని మనం తెలుగులో చెప్తే మనల్ని పిచ్చోళ్ళ చూస్తారు. అంటే ఇది కరెక్ట్ కాదు. ఆల్దో హీ వాజ్ టైర్డ్ హీ కంప్లీటెడ్ ద వర్క్. ఎగ్జామ్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారనమాట. నెక్స్ట్, ఆల్దో షీ ఈజ్ పూర్ బట్ షీ ఈజ్ హానెస్ట్. ఆమె పూర్ అయినప్పటికీ నిజాయితీగా ఉంటుంది అని చెప్తామా? ఆమె పూర్ అయినప్పటికీ కానీ ఆమె నిజాయితీగా ఉంటుంది అని చెప్తామా? ఆమె పూర్ అయినప్పటికీ నిజాయితీగా ఉంటుంది, ఇది సెంటెన్స్. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఆల్దో హీ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ నాట్ సక్సీడ్. ఇప్పుడు ఇలాంటి ఫార్మెట్లో కూడా అడుగుతారు అని చెప్పడానికి నేను బ్లాంక్ పెట్టాను. ఆల్దో హీ వర్క్డ్ హార్డ్ బ్లాంక్ ఇచ్చి హీ కుడ్ నాట్ సక్సీడెడ్. చెప్పండి, ఆల్దో హీ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ నాట్ సక్సీడెడ్. ఇక్కడ ఏమై వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇక్కడ నువ్వు ఎట్ రాస్తావా బట్ రాస్తావా అనేటటువంటిది చూడు. ఆల్దో హీ వర్క్డ్ హార్డ్ ఎట్ హీ కుడ్ నాట్ సక్సీడెడ్ అంటే అతను చాలా కష్టపడినా కానీ సక్సీడ్ అవ్వలేకపోయాడు. ఇలా వస్తే కరెక్ట్. ఆల్దో హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ కుడెంట్ సక్సీడెడ్ అంటే తప్పు అర్థం వస్తుంది అన్నమాట. ఇలా వస్తే ఇది తప్ప ఆన్సర్. ఇంకొకటి చూడండి, ఆల్దో ద టీమ్ ప్లేడ్ వెల్ బట్ ఇట్ లాస్ ద మ్యాచ్. టీం అందరూ బాగా ఆడినప్పటికీ మ్యాచ్ ఓడిపోయారు అని చెప్తాం. ఇప్పుడు బట్ అనేటటువంటిది వస్తే ఎలా ఉండాలో నేను చెప్తా చూడండి. ద టీమ్ ప్లేడ్ వెల్ బట్ ఇట్ లాస్ ద మ్యాచ్. ఆల్దో లేకుండా బట్ ఉండిందనుకోండి, టీం బాగా ఆడారు కానీ మ్యాచ్ ఓడిపోయారు అని చెప్పడం ఒక అర్థం. టీం బాగా ఆడినప్పటికీ మ్యాచ్ ఓడిపోయారు అని చెప్పడం ఒక అర్థం. ఆడినప్పటికీ అని వస్తే ఆల్దో రావాలి. ఇలా కాకుండా ఆడారు కానీ మ్యాచ్ ఓడిపోయారు అంటే బట్ రావాలి, కానీ ఆల్దో తర్వాత బట్ రాకూడదు. ఇంత చెప్పావు, అసలు ఈ రూల్లో ఏం నేర్చుకోవాలి, ఎగ్జామ్లో ఏమిస్తారు అంటే, ఆల్దో అనే కన్జెక్షన్ వచ్చినప్పుడు మీకు సబార్డినేట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. ఒక పాయింట్, ఆల్దో తర్వాత ఎట్ అనేటటువంటిది ఉండొచ్చు. రెండోది, ఆల్దో తర్వాత బట్ అనేటటువంటిది ఉండకూడదు. ఇది రూల్ నెంబర్ 24. నెక్స్ట్ రూల్ నెంబర్ 25. రూల్ నెంబర్ 25 ఏం చెప్తోందంటే, మనకి 2 ఫ్రేజెస్ ఉంటాయంట. ఆ ఫ్రేజెస్ ఏంటి? యాజ్, సో, యాజ్. ఇలాంటి ఫ్రేజెస్ వచ్చినప్పుడు ఆ మీనింగ్ పాజిటివ్ మీనింగా నెగిటివ్ మీనింగా అసలు ఎక్కడ వాడుతున్నారు అని చెప్పడం దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. యాజ్ అంటే తెలుగులో దానంతా. ఇప్పుడు దాని అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోమని చెప్పను. ఇది దీనికి దేనికి యాడ్ అవుతుంది? దానిలాగా, దానంతా, దాని వలే అని చెప్తాం కదా. ఎప్పుడు చెప్తాం? దానిలాగా నాకు మాట్లాడడం రాదు, లేదా దానిలాగా నేను చదవాలి అంటే వేరే వాళ్ళని వాళ్ళు చేసే పనులు మనం కూడా చేయొచ్చు, వాళ్ళు చేసే పనులు మనం చేయలేము, అలాంటి ఒక క్వాలిటీ గురించి చెప్తాం కదా. ఈ క్వాలిటీ, దాని గురించి యాజ్ అంటే అంతా, వలే, గా అనేటటువంటి అర్థాలు వస్తాయి. ఇది ఎక్కడ? 2 వ్యక్తులు కానీ లేదా 2 వస్తువుల మధ్య నువ్వేదైనా ఒక సమానత్వం చూపించడానికి యాజ్ వాడతాం. చూడండి, 2 వ్యక్తులు అన్నాను అంటే 2 వ్యక్తులు కానీ లేదా 2 వస్తువుల మధ్య అని చెప్తున్నాను, కానీ ఒకే పర్సన్కి సంబంధించిన 2 క్వాలిటీస్ గురించి నేను మాట్లాడడం లేదు. 2 వ్యక్తులైనా ఉండాలి లేదా 2 వస్తువుల మధ్య ఈక్వాలిటీని చూపించడం కోసం యాజ్ వాడతాం. దానికి ఒక స్ట్రక్చర్ ఉండింది. యాజ్ తర్వాత అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ రావాలి.
ఎర్రర్లో మీకు యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ యాజ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ సో కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ యాజ్ కరెక్ట్గా ఉందా లేదా చూడడం మన పని. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. రామ్ అనేవాడు యాజ్ టాల్ యాజ్ శ్యామ్. ఎప్పుడైనా ఒక చిన్న మాట ఇంగ్లీష్ చదివేటప్పుడు తెలుగులో అర్థం రివర్స్ నుంచి చేసుకోండి. రామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ శ్యామ్ అంటే రాము శ్యామ్ అంతా పొడవుగా ఉన్నాడు. మీరు ఇంగ్లీష్ సెంటెన్స్ని తిరగేసి తెలుగులో చదువుకుంటే మీకు మీనింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. రామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ శ్యామ్ అంటే రాము శ్యామ్ అంతా పొడవుగా ఉన్నాడు అంటే వీడెంత ఉన్నాడో వాడు అంతే ఉన్నాడు. సేమ్ క్వాలిటీ గురించి చెప్తున్నారు కదా, కాబట్టి యాజ్ టాల్ యాజ్ ఇక్కడ కరెక్ట్. షీ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ యాజ్ హర్ సిస్టర్. తను సిస్టర్ ఎంత ఇంటెలిజెంటో ఈవిడ కూడా అంతే ఇంటెలిజెంట్ అంటే సమానత్వం చూపించడానికి మనం ఇక్కడ వాడాం. అది ఇక్కడ పాజిటివ్ నేచర్ చూపించింది. ఓకే, ఇక్కడ సో యాజ్ అనేటటువంటిది ఉండింది. మరి దీన్ని ఎలా చెప్తాము? దీనికి క్వైట్ ఆపోజిట్. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే నార్మల్గా దీన్ని వాడతాం. ఇది ఓన్లీ నెగిటివ్ సెంటెన్స్కి వాడతాము. యాజ్ అనేటటువంటిది పాజిటివ్ సెంటెన్స్కి వాడతాం అండ్ నెగిటివ్ సెంటెన్స్ కూడా వాడతాం. ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ శ్యామ్. రామ్ అనేవాడు శ్యామ్ అంత పొడవుగా లేడు. నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు రామ్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ శ్యామ్ అని వచ్చిందనుకోండి, ఇది కూడా కరెక్టే. ఎందుకు? యాజ్ అనేటటువంటిది పాజిటివ్ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు, నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు. కానీ సో యాజ్ వస్తే అది నెగిటివ్ సెంటెన్సే. ఓకేనా? ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. రామ్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ శ్యామ్. ఈ సెంటెన్స్ కరెక్టే బట్ నెగిటివ్ ఫార్మెట్ అన్నమాట. రామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ శ్యామ్. ఈ సెంటెన్స్ పాజిటివ్ ఫార్మెట్లో ఉండింది. ఇక్కడ మనం యాజ్ యూజ్ చేసాం. ఓకేనా? రామ్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ శ్యామ్. ఇదేంటి? నెగిటివ్ ఫార్మెట్. మనం ఇక్కడ సో యాజ్ వాడాం చూడండి. కొన్ని క్వశ్చన్స్ చూపిస్తున్నాను. షీ ఈజ్ యాజ్ స్మార్ట్ దాన్ హర్ ఫ్రెండ్. షీ ఈజ్ యాజ్ స్మార్ట్ యాజ్ హర్ ఫ్రెండ్. ఎందుకు నేను ఈ రెండు సెంటెన్స్లు ఇక్కడ రాశాను అంటే షీ ఈజ్ యాజ్ స్మార్ట్ యాజ్ హర్ ఫ్రెండ్. తను తన ఫ్రెండ్ లాగా స్మార్ట్ అనాలి అంటే దాన్ వాడకూడదు. అంటే కంపారిజన్ ఇక్కడ రాకూడదు. సేమ్ క్వాలిటీ మనం వాడుతున్నాం. షీ ఈజ్ యాజ్ టాలర్ యాజ్ హీస్ ఫ్రెండ్. టాలర్ రాకూడదు. హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హీస్ ఫ్రెండ్. ఎప్పుడైనా ఇక్కడ సేమ్ క్వాలిటీని ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వస్తువుల మధ్య చూపిస్తున్నప్పుడు యాజ్ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీ రాకూడదు. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. యాజ్తో మనం కంపారిటివ్ డిగ్రీ రాకూడదు. టాలర్ రాకూడదు, టాల్ రావాలా. స్మార్ట్ దాన్ రాకూడదు, స్మార్టర్ దాన్ రాకూడదు, స్మార్ట్ రావాలి. ఓకే, మీకు మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి యాజ్ వచ్చిన తర్వాత పాజిటివ్ డిగ్రీ యాజ్ అంటే యాజ్ మధ్య ఒక పాజిటివ్ డిగ్రీ రావచ్చు. నెక్స్ట్ నాట్ సో పాజిటివ్ డిగ్రీ యాజ్ రావాలా. నాట్ యాజ్ పాజిటివ్ డిగ్రీ యాజ్ రావాలా. ఓకే, ఓవరాల్గా ఏం చెప్తున్నాను అంటే యాజ్ అనేటటువంటిది రెండు వ్యక్తులు రెండు వస్తువుల మధ్య సమానత్వాన్ని చూపించడం కోసం వాడతాం. యాజ్ అనేది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. సో యాజ్ మాత్రం 100% నెగిటివ్ మాత్రమే. ఇలా వచ్చినప్పుడు పాజిటివ్ మీనింగ్ రాదు. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 26. ఇది ఇందాక మనము ఇద్దరు వస్తువులు లేదంటే ఇద్దరు వ్యక్తుల మధ్య. ఇప్పుడు ఒక మనిషిలోనే ఒక వస్తువులోనే డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే నేను పాటలు బాగా పాడతాను, నేను డ్యాన్స్ బాగా చేస్తాను.
బట్ ఇందులో నేను పాటలు పాడడం కంటే డ్యాన్స్ బాగా చేసి ఉండొచ్చు, నాకు ఎక్కువ స్టెప్స్ వచ్చు. పాటలు ఒక మోస్తారులో పాడతాను అనుకుంటా. నేను వంట చేస్తాను, నేను హోమ్ క్లీనింగ్ కూడా చేస్తాను. కానీ నాకు వంట ఎక్కువ వచ్చు, క్లీనింగ్ విషయంలో నేను అంత శ్రద్ధ పెట్టాను. అంటే నాకు కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, బట్ అన్ని క్వాలిటీస్ సమానంగా ఉండాలని లేదుగా. ఏదైనా ఒక క్వాలిటీ హైలో ఉండొచ్చు కదా, దానికి సంబంధించింది ఇది. ఒక కంపారిటివ్ డిగ్రీకి సంబంధించిన రూల్. ఏంటి ఆ రూల్ అంటే, కంపారిజన్ బిట్వీన్ ద టూ క్వాలిటీస్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అంటే ఇది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు. ఒకే వ్యక్తి కానీ ఒకే వస్తువు కానీ వాటి యొక్క గుణాల గురించి మాట్లాడుకునేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ రాకూడదు. ఎప్పుడు ఒక మనిషిలో, ఒక వస్తువులో ఒక మనిషి యొక్క వేరు గుణాలని పొగిడేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ రాకూడదు. ఒక వస్తువు గురించి ఉన్నటువంటి 2 క్వాలిటీస్ని గురించి మాట్లాడుకునేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ రాకూడదు. దాని బదులుగా మనం ఎలా చెప్పాలి, మోర్ దాన్ అనేటటువంటి వాడాలి. ఇప్పుడు చూడండి, రామ్ ఈజ్ వైజర్ దాన్ బ్రేవ్. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది రాకూడదు ఇక్కడ. రామ్ ఈజ్ మోర్ వైజ్ దాన్ బ్రేవ్. మోర్ వచ్చిందా, పాజిటివ్ డిగ్రీ వచ్చిందా, దాన్ వచ్చిందా, ఇది ఒక స్ట్రక్చర్. ద బాయ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఇంటెలిజెంట్. కంపారిటివ్ డిగ్రీ రాకూడదు. ద బాయ్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ దాన్ ఇంటెలిజెంట్. అంటే బాయ్ అనేటటువంటి వాడికి ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాడనమాట. అంటే వాడికి తెలివి కన్నా వాడి ధైర్యం చాలా ఎక్కువ అని చెప్పడం. సీత ఈజ్ ప్రెటియర్ దాన్ క్లవర్. సీత ఈజ్ మోర్ ప్రెటీ దాన్ క్లవర్. ఓకే, మోర్ తర్వాత పాజిటివ్ డిగ్రీ తర్వాత దాన్ రావాలి. అంటే ఏం చెప్తున్నానంటే, ఒకే వ్యక్తి కానీ ఒకే వస్తువు కానీ వాటి యొక్క వేరు గుణాలను మాట్లాడుకునేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ రాకూడదు, మోర్ దాన్ అనేటటువంటిది రావాలి అని చెప్తున్నాం. ఇది రూల్ నెంబర్ 26. ఐ హోప్ ఈ రూల్స్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. క్షమించాలి, ఒక ఎమర్జెన్సీ ఉండడం వల్ల నేను లాస్ట్ 1 వీక్ నుంచి అప్లోడ్ చేయలేకపోయాను. నేను ఈరోజు మార్నింగే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇక నుంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎంత త్వరగా అంత త్వరగా వీలైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు అసలు వీడియో మిస్ అవ్వకూడదు అని రికార్డ్ చేసి నేను మీకు అప్లోడ్ చేయబోతున్నాను. సో ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. IBPS PO రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్. క్లర్క్ నోటిఫికేషన్ పడింది, SBI క్లర్క్ నోటిఫికేషన్ పడింది. ఇక నుంచి కంటిన్యూషన్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, నెక్స్ట్ మరిన్ని రూల్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.